ఈ వీడియోలోని విషయాలు విద్యాపరంగా మరియు ప్రేరణాత్మకంగా మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఇందులో చెప్పిన కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా, ఊహాపరంగా లేదా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవచ్చు. దయచేసి వీక్షకులు సొంత వీక్షణతో వీక్షించగలరు. ఎవరి మనోభావాలైనా దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి వానితోని సెక్షువల్‌గా పాల్గొనడం ఏంటి మామ అసలు లిటరల్లీ. అది ఆమెకు పెళ్లయింది. పెళ్లయ్యి ఒక మొగుడున్నాడు. హలో! హాయ్! నమస్తే. దిస్ ఈజ్ అరుణ్. ఈరోజు అయితే కొత్త వీడియోతో నేను వచ్చాననమాట. సో, ఇది విన్న తర్వాత మీరైతే షాక్ అయితారు. ఆల్రెడీ ఇనే ఉంటారు కదా! షాక్ అయ్యే ఉంటారు. ఇదొక దారుణం. చెప్తా వినండి. జంజిర్ చంపా అనే ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఊరుంది. ఆ ఊర్లో 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అనమాట. 14 ఏళ్ల ఓల్డ్ బాయ్. అర్థమైందా? 14 ఏళ్ళే వానికుండేది. అతనితో ఒక మ్యారీడ్ అమ్మాయి సెక్సువల్‌గా హరాస్ చేసిందనమాట. ఎలా అంటే తెలుసా? కిడ్నాప్ చేసి అతన్ని సెక్సువల్‌గా హరాస్ చేసింది. వాళ్ళిద్దరికి ఎట్లా పరిచయం బ్రో అని అడుగుతారేమో, వాళ్ళిద్దరికి ఫ్రీ ఫైర్‌లో పరిచయం అనమాట. ఇదే షాకింగ్ విషయం ఇక్కడ. అతనేమనుకున్నాడు, ఫ్రీ ఫైర్‌లో ఆడుతూ, ఆడుతూ అతను నార్మల్‌గానే అక్క, అక్క అని పిలుచుకున్నాడు. ఎందుకంటే అతను 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ కదా! సో, అతనికి ఏమంత లోక జ్ఞానం ఉండదనమాట. సో, రమ్మని పిలవగానే ఈ పిల్లోడు నార్మల్‌గా అక్క, అక్క అనుకుంటూ వెళ్తే అతన్ని బలవంతంగా రేప్ చేయడం అయితే జరిగింది. ఆ పిల్లోని చేష్టలు కొంచెం తేడాగా ఉండడంతో వాళ్ళ ఫ్యామిలీకి డౌటొచ్చి అతన్ని అడగగానే మొత్తం బయట పెట్టేసాడంట ఆ పిల్లవాడైతే. సో, ఏం చేద్దాం మామ, సమాజం ఇలా తయారైంది. ఆ అమ్మాయికి పెళ్లయిందంట. కానీ వాడు భయపడడమో, వాడు సెక్సువల్‌గా చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. ఎందుకంటే చిన్న పిల్లోడు కదా మామ, భయపడింటాడనమాట. కళ్ళాలేసుకుంటున్నారు కదా! మనకు జరగవు బ్రో. మనకి ఇవన్నీ జరగవు. అయినా జరిగినా వద్దు బ్రో. ఇదంతా తప్పు బ్రో. పెద్దోళ్ళని పోనీయట్లేదు, పిల్లోళ్ళని పోనీయట్లేదు. ఇలా తయారయ్యారంటే బాబు, మీ అమ్మ కడుపు మాడ. అని ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ఒక మైనర్‌ని కిడ్నాప్ జేసి వానితోని బలవంతంగా సెక్సువల్‌గా పాల్గొన్నది. ఎక్కడికి ఇంక ఎక్కడికెళ్తుందిరా బాబు! ఈ సమాజం ఎక్కడికెళ్తాందిరా అయ్యా! ఇంక మీరు మారరా? ఇప్పుడు మీరందరూ తిరగబడి ఇప్పుడు అబ్బాయిని చంపబట్టిర్రు. అసలు ఏం జరుగుతాంది మామ? ఇది ఇంటే ఇంగా షాక్ అయితారు. ఫ్రీ ఫైర్‌లో పరిచయం అంట. ఇద్దరు గేమ్స్ ఆడుతూ కొంచెం మాట్లాడుకుంటూ ఉండేదానా, పరిచయం ఉండేదానా, అట్లా పిలవగానే ఎళ్ళాడంట ఈ అబ్బాయి. ఎళ్ళగానే ఇట్లా పట్టుకొని బెదిరించి బలవంతంగా రేప్ చేసి పడదొబ్బింది. పిల్లోలని పోనీయట్లేదు, పెద్దోళ్ళని పోనీయట్లేదు. ఇంక ఎవరినమ్మా మీరు పోనిచ్చేది? దీనమ్మ జీవితం అయిపోయింది. మన బతుకయిపోయింది. చెక్కేస్తారు ఇక. ఇంకేం లేదు. అంతా వాళ్ళ కాలాలే వచ్చేసినట్టున్నాయి మామ. అసలు లిటరల్లీ కొంతమంది ఇప్పుడు మైండ్‌లో అందరూ ఆలోచిస్తుంటారు కొంతమంది. ఛ! మాకెందుకు రాలేదు ఈ ఛాన్స్ అని. మనకు రావు మామ ఇలాంటి ఛాన్స్‌లు. మనకు గాదు. మీకు రావు మామ. ఎందుకంటే నేను చెప్పకూడదు మామ ఇయన్నీ. కానీ ఇది ఒక 18 ఇయర్స్ దాటిన అబ్బాయికి మాత్రం ఇది స్కేర్ ఇన్సిడెంటే. ఎందుకంటే చిన్న పిల్లోడు కదా మామ. ఏం తెలియకోకుండా ఉంటదనమాట. కొంచెం భయపడుంటాడు. ఇదంతా బయటికి రానికి కారణం ఆ పిల్లోడే అయ్యుంటాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఇది చెప్పకపోతే బయటికి రాదు కదా! ఎవరో చెప్తే బయటకొచ్చేది కాదు. ఈ పిల్లోడే చెప్పుండొచ్చని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఈ పిల్లోని బిహేవియర్ తేడా తేడా ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడగడం జరిగిందంట. వాడు మొత్తం బయట పెట్టేసాడు. ఈనికి అవగాహనే ఉంటే చెప్పేటోడు కాదు. కానీ అవగాహన లేదు కాబట్టి భయపడ్డాడు కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది. ఫిజికల్‌గా అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు పిల్లోడైతే. స్కేరీనే. ఎందుకంటే ఒకరి అనుమతి లేకుండా అది అబ్బాయైనా, అమ్మాయైనా అట్లా చేయడం తప్పనమాట. సో, దానికి ఎవరేం చేయలేరనమాట. ఏం చేద్దాం? ఇలా తయారైంది సమాజం. చదువుకున్న అమ్మాయిలంతే, చదువుకోని అమ్మాయిలంతే, పెళ్లైన అమ్మాయిలంతే, పెళ్లి కాని అమ్మాయిలంతే. పిల్లోలని పోనీయట్లేదు, పెద్దోళ్ళని పోనీయట్లేదు. ఏంట్రా బాబు ఇది! పోతే పోయిందేమో మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి, ఒక లైక్ చేసి, కామెంట్ చేసి పోండి మామ. మీ ఒపీనియన్ ఏందో తెలుసుకోవాలని ఉంది నాకు లిటరల్లీ. సో, ఇదే ఈరోజు వీడియో. ఇంకోటొచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆమె మీద పోక్సో టైప్ కేస్ అయితే పెట్టారనమాట. పోలీసులైతే పోక్సో టైప్ రిలేషన్‌లోనే ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే కంప్లెయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అది కూడా పాక్సో రిలేటెడ్ గానే. సో, చూద్దాం ఏం జరుగుతదో చూద్దాం. ఒకవేళ డీటెయిల్స్ అని వస్తే ఆ ఫుల్ వీడియో ఇంకొక ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతది. సో, అప్పటిదాకా వెయిట్ చేయండి. రాకపోతే ఇంకా అయన్నీ దాచి గోప్యంగా ఉంచాలనుకుంటే ఉంచుతారు. ఎందుకంటే ఆ పిల్లోనికి ఇంకా ఏజ్ రాలేదు. మ్యారీడ్ అనమాట. హస్బెండ్ ఉన్నాడు. సో, ఏం జరుగుతుందో మనకైతే తెలవదు. ఒకవేళ డీటెయిల్స్ వస్తే చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో, ఇదే ఈ రోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.